నిన్నొకటి అడగడం మర్చిపోయాను. ఏంటి చెప్పు. ఏంటే చెప్పు. మన కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయంటే చెప్పలేని బాధలుంటే వస్తాయి. చెప్పలేని బాధలు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయంటే తీరని కష్టాలుంటే వస్తాయి. తీరని కష్టాలు ఎందుకు వస్తాయి? ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? ఇప్పుడు నువ్వు చెప్పు, తీరని కష్టాలు ఎందుకు వస్తాయి? కష్టాలన్నీ తీరని కష్టాలుగా రావడానికి రీజన్ డబ్బు లేకపోవడం. మరి డబ్బు ఎందుకు లేదు? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? చెప్పబ్బా. ఏం చేయకుండా ఉంటే డబ్బులు ఎలా వస్తాయే? మరెందుకేం చేయట్లేదు? ఏ కష్టం చేయకుండా ఎందుకున్నావు? డబ్బు ఉంటేనే కష్టం పోతుందని తెలిసినోడికి కష్టపడితేనే డబ్బులు వస్తాయని తెలీదా నీకు? బంగారం బంగారం అని కౌగులించుకుంటావు కదా గట్టిగా. నాకు బంగారం కావాలి అంటాను, కొనిస్తావా? నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు అని అంటావు కదా ఇలా నవ్వుతూ. మేకప్ వేసుకుంటా, కొనిస్తావా? నేను చూస్తే నాకు ఆకలి వేయట్లేదంటావు, కానీ ఇప్పుడు నాకు ఆకలిస్తుంది. ఇంట్లో అప్పులున్నాయంటావు, ఎందుకున్నాయంటే మా నాన్న తప్పు చేశాడంటావు. అప్పులు తీర్చడానికి, తప్పుని సరిదిద్దడానికి నువ్వేం చేశావు? టైం ని వేస్ట్ చేస్తున్నావు. టైం ని వేస్ట్ చేయకు, నిన్ను వేస్ట్ గా చూస్తారు. ఈ విషయాలన్నీ నీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను రా, కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒక పని చేయి, ఇవన్నీ నీకు ఎలా చెప్పాలో నువ్వు నాకు చెప్పు, నేను నీకు చెప్పేస్తా. ఓ నువ్వు సారీ నువ్వు ఆకలిస్తుందని కాల్ చేసావు కదా, ఏదేదో మాట్లాడాను. సరే తిందాం పదా. ఏమొద్దు పదా. ఎందుకు? ఆకలి అవుతుంది అన్నావు కదా. వద్దులే పదా. సరే నేను వెళ్ళనా మరి? వెళ్ళిపోనా? వెళ్తున్నా. డబ్బుంటేనే కష్టం పోతుందని తెలిసినోడికి కష్టపడితేనే డబ్బులు వస్తాయని తెలీదా నీకు? కాఫీ 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 వేడిగుంది, తాగు.